కృతజ్ఞత కలిగిన హృదయము స్తుతులతో నింపబడి ఉంటుంది. కృతజ్ఞతలతో నింపబడిన హృదయము ఎల్లప్పుడూ స్తుతులతో నింపబడి ఉంటుంది. ఎవరైతే దేవుడు వారి ఎడల చేసిన ప్రతి కార్యమును బట్టి వారి హృదయము కృతజ్ఞతతో నింపబడి ఉంటుందో, దేవుడు వారికి తన అనంతమైన రక్షణను ఇచ్చుటకు సంతోషించును. 10 మంది కుష్ఠరోగులు ప్రభువైన యేసు యొద్దకు వచ్చి బిగ్గరగా, ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. యేసు వారి అందరినీ స్వస్థపరిచెను. లూకా సువార్త 17వ అధ్యాయము 12-14 వచనములు గమనించండి. అయినప్పటికీ వారందరూ రక్షణను పొందిరా? లేదు. యేసు ఆ 10 మందికి రక్షణను ఇచ్చుటకు కోరుకొనెను. అయితే ఒకే ఒక సమరయుడు తిరిగి యేసు యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఈ రోజులలో అనేక మంది ప్రభువైన యేసు ద్వారా స్వస్థతను లేక మేలును పొందుకొనవలనని కోరుచున్నారు. అయితే వాటిని పొందుకొనిన తరువాత సమరయుని వలె వారిలో అతి కొద్ది మంది ప్రేమతో తిరిగి ఆయన యొద్దకు వచ్చెదరు. అందును బట్టే అతను ఇచ్చు జీవము అతి కొద్ది మంది మాత్రమే పొందుకొనుచున్నారు. యేసు పాదముల వద్ద సాగిలపడి గొప్ప శబ్దముతో మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సమరయునితో ప్రభువైన యేసు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను అని చెప్పెను. ఆ 9 మంది కుష్ఠరోగులు వారికిచ్చిన రక్షణను పొందుకొనకుండానే వెళ్ళిపోయిరి. కేవలము స్వస్థత మాత్రమే కాదు, ఆ సమరయుడు అతని అంతము వరకు రక్షించు రక్షకుని పొందెను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో చెప్పబడినట్లు, ఎవరైతే ఎల్లప్పుడూ ఆత్మతో సంపూర్ణముగా నింపబడిన జీవితము కలిగి ఉందురో సమస్తమును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సాధ్యమగును. యేసు ఎవరైతే ఆత్మతో నింపబడి ఉందురో సమస్త విషయములను గురించి కృతజ్ఞతలు చెల్లించే జీవితమును జీవించవలెను అని బోధించెను. నూతనముగా వివాహమైన జంటకు వారి మొదటి 3 సంవత్సరముల వివాహ జీవితములలో ఆత్మీయులగుటకు ఆర్థిక ఇబ్బందులను దేవుడు వారికి ప్రత్యేకమైన బహుమతిగా అనుమతించినట్లయితే వారికి ఎంతో మేలు అని నేను భావించుచున్నాను. వారు కొదువలో దేవునిపై సనుగు కొనకుండా, వారి భర్తపై లేక భార్యపై ఎటువంటి సనుగు లేకుండా ఆ 3 సంవత్సరములు ఆర్థిక ఇబ్బందులలో కూడా ఎల్లప్పుడూ స్తుతించే జీవితము జీవించుట గురించి నేర్చుకొనుట, ఇది దేవుడు వారికిచ్చు ఒక ప్రత్యేకమైన బహుమతి. ప్రియ స్నేహితులారా, మనము కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొద్ద నుండి మనము పొందిన ప్రతి మేలును బట్టి స్తుతించగలము అను ఆ పాఠమును మనకు బోధిస్తున్నందుకు దేవుని గణపరచవలెను. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.